సో మన ఓపీడీలోకి ఒక పేషెంట్ వచ్చారు. సో యూజువల్‌గా మనం చీఫ్ కంప్లెయింట్ అడుగుతాం. ప్రాబ్లమ్ ఏంటండి? దేనికోసం వచ్చారని అడుగుతూ ఉంటాం కదా! సో ఆ ముందుగానే ఆ పేషెంట్ నాకు ఒక డిస్క్లైమర్ వేసాడు. సో నేను ఒక ఆటో మెకానిక్‌నండి. నేను లాస్ట్ టైమ్ అలానే ఒక పన్ను నొప్పొచ్చినప్పుడు నేను ఆ స్క్రూ డ్రైవర్ గాని, ఒక కటింగ్ ప్లేయర్‌తో నేను అటెంప్ట్ కూడా చేశాను ఎక్స్‌ట్రాక్షన్ అని చెప్పి మనం ముందుగా చెప్తున్నాడు. సో ఈవెన్ నాకిప్పుడు పెయిన్ పై పన్ను కదా! సో దానివల్ల అది నేను అలానే మళ్ళీ చేస్తే గనక నాకేమైనా ఇబ్బంది అయితదేమో అని చెప్పి నేను తీయించుకోవడానికి వచ్చానని చెప్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల సెల్ఫ్ హార్మ్ తప్పించి వేరే లాభం అంటూ ఏమి ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ట్రయాంగిల్ అనేది ఒకటుంటుంది. డేంజరస్ ట్రయాంగిల్ ఆఫ్ ఫేస్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గానీ, ఈవెన్ పింపుల్‌ని పాప్ చేసినప్పుడు గూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది రెట్రోగ్రేడ్‌గా బ్రెయిన్‌కి స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మన ఫేషియల్ వీన్స్‌ని అంటే ఫేస్‌ని సప్లై చేసే కొన్ని వీన్స్ అనేవి అది డైరెక్ట్‌గా బ్రెయిన్‌కి సప్లై చేసే వీన్‌తో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్ కనెక్షన్ వల్ల ఈ రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ వల్ల క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ వచ్చి కొన్ని కొన్ని సార్లు బ్రెయిన్ యాబ్సెస్ రావచ్చు, మెనింజైటిస్ కూడా రావచ్చు. సో ఇలాంటి క్రిటికల్ ఏరియాని కంపల్సరీ అసెప్టిక్‌గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. టూతే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ టూత్ ఉండే పొజిషన్ కూడా కొంచెం క్రిటికల్ ఏరియాలో ఉంది. అలానే ఈ రీసెంట్ టైమ్స్‌లో మనం ఫ్రీక్వెంట్‌గా ఒక న్యూస్ అనేది వైరల్ అయింది. లైక్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల డెత్ కాజ్ అయిందని చెప్పి. సో అది రీజన్ ఎందువల్ల అయి ఉండొచ్చు తెలుసా? సో ఈ ఏరియా అయితే ఉందో చాలా చాలా క్రిటికల్ ఏరియా. అసెప్టిక్ కండిషన్స్‌లోని అసెప్టిక్ ప్రొసీజర్స్ వాడి మనం సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏ చిన్న స్టెరిలైజేషన్ ఇష్యూ గానీ, ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే కంప్లీట్‌లీ లైఫ్ అండ్ డెత్ సినారియో.